దేవుడు మనం గత కొంతకాలం నుంచి కూడా పరిశుద్ధత అనే అంశం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. గత 2-3 వారాల నుంచి పరిశుద్ధత, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైన అంశమో మనం చూసాం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధులుగా జీవించకుండా పరలోక రాజ్యములో ప్రవేశము లేదు మనకి. క్రైస్తవ జీవితం అంటేనే పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన వారు అని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. లేఖనాలలో కొన్ని విషయాలను చదువుతూ ఉన్నప్పుడు ఒక రకంగా ఆశ్చర్యం వేస్తుంది, కొద్దిగా భయం వేస్తుంది, లేకపోతే కొన్ని కఠినమైన మాటలు కూడా దేవుడు కొన్ని రాయించినట్టుగా మనం చూస్తాం. అందులో ఒక విషయాన్ని, ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని మనం ఒకసారి ఈరోజు చదువుకొని జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టవలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుదురు. కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీరు ఉరి ఒడ్డవలనని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీకు ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను కదండి. ఈ లేఖనాలను చదివినప్పుడు మనకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటి? భార్యలు ఉన్నవాళ్ళు భార్యలు లేనట్టుగా బ్రతకాలంట కదండి. భార్యలు ఉన్నవాళ్ళు భార్యలు లేనట్టుగా బ్రతకాలి. ఏడ్చేవారు ఏడవనట్టుగా ఉండాలి. సంతోషపడేవారు సంతోషపడనట్టుగా ఉండాలి. ఏదైనా వస్తువు కొనేవాళ్ళు అది తమది కాదు అన్నట్టుగా ప్రవర్తించాలంట. ఈ లోకం అనుభవించే వాళ్ళు అమితంగా అనుభవించినట్టుగా ఉండాలంట. ఇక్కడ 2 విషయాలు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. 2 విషయాలలో కాలము సంకుచితమై ఉన్నది అనే ఒక మాట చూస్తున్నాం. ఈ లోకపు నటన ముగించిపోతుంది, ముగియనుంది. ఈ లోకము అంతరించిపోబోతుంది కదండి. కాలము సంకుచితమై ఉంది. ఒకటి, ఈ లోకపు నటన ముగియబోతుంది. ఈ 2 విషయాల గురించి పౌలు గారు మాట్లాడుతూ, ఈ 2 జరగబోతున్నాయి కాబట్టి మీరు ఇలా ఉండండి. ఇక మీదట ఇలా ఉన్నారేమో, కానీ ఇంకా ఇలా ఉండకండి. ఇలా ఉండకండి, కానీ ఇలా ఉండండి అని పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కదండి. ఎలాగా ఉన్నారంట? 2 గురించి మాట్లాడుతున్నాడు. పెండ్లి అయిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పెండ్లి కాని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పెండ్లి అయిన వాళ్ళు ఏం చేస్తారంట? భార్య భర్తను ఎలా సంతోషపెట్టాలి అనే విషయం గురించి ఆలోచిస్తుంది. భర్త భార్యను ఎలా సంతోషపెట్టాలి అనే విషయాల గురించి ఆలోచిస్తుంది. ఎవరు? పెండ్లి అయిన వారి గురించి. పెండ్లి కాని వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనే గురించి ఆలోచన చేస్తున్నారు కదా. పెళ్ళి కాని వారు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? ఈ 2 ఏది మేలు, ఏది ప్రయోజనకరము అని అంటే, పెళ్ళి కాని వారి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు 34వ వచనంలో. అటువలనే పెళ్ళి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు కదా. పెళ్ళి కాని వారు
అంటే ఇది పెళ్లి చేసుకోవద్దు అన్నది దాని ఉద్దేశం కాదు. అయితే ప్రయోజనకరమైన మాటలు మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను అని అంటున్నాడు. అదే కదా లాస్ట్లో 35వ వచనంలో చిన్న మీకు యోగ్య ప్రవర్తనులై, మీకు ఉరు ఒడ్డవలనని కాదు, మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలనని, ఇది మీకు ప్రయోజనకరం నిమిత్తమే నేను చెప్తున్నాను అంటున్నాడు. మనకు మేలు కలిగేది ఇది. ఈ విషయములు ఏ విధంగా మేలు కలుగచేస్తాయి, మనకి ఏ విధంగా కీడు కలుగచేస్తాయి? ప్రభువు సన్నిధాన వర్తనులై అనే మాటను చూస్తున్నాం అక్కడ. అంటే డిస్ట్రాక్షన్ అనేది ఒకటి జరుగుతుంది. ఇంగ్లీష్లో వితౌట్ డిస్ట్రాక్షన్ అనే మాట రాయబడుతుంది. అంటే ఈ విషయాల ద్వారా, ఈ విషయాలు కలిగి ఉండడం ద్వారా భార్య భర్తను సంతోషపెట్టే ప్రయత్నం చేయడము, భర్త భార్యను సంతోషపెట్టే ప్రయత్నం చేయడము, లోకంలోని విషయాల గురించి ఆలోచన చేయడము, వస్తువులను కొన్న తర్వాత దానిని పొసెస్ చేసుకోవడము, అంటే వస్తువుల మీద ప్రేమను పెంచుకోవడము, ఇవన్నీ ఇక్కడ ఏవైతే లేఖనాలలో రాయబడిందో ఇవన్నీ కూడా ఏవి తీసుకొని వస్తాయి, ఏమి జరుగుతుంది అంట అవి ప్రభువు సన్నిధాన వర్తనులు కాకుండా చేస్తాయి. అంటే ప్రభువు సన్నిధికి తీసుకురాకుండా, ప్రభువు చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని మార్గంలో నడవకుండా మన ఆలోచనలను డిస్ట్రాక్ట్ చేస్తాయి కదా. ఇంగ్లీష్లో డిస్ట్రాక్షన్ అనే మాట రాయబడింది. మన కాన్సన్ట్రేషను, మన ఫోకస్ ఏమైపోతుందంటే వీటి మీద ఆలోచన చేయడం వలన, వీటి మీద ధ్యాస ఉంచుకోవడం వలన, భార్య గురించి ఆలోచించడం వలన, భర్త గురించి ఆలోచించడం వలన, మిగతా విషయాల గురించి ఆలోచించడం వలన మనకివ్వబడిన సమయంలో మనం ఏం చేసే అవకాశం ఉంది? వాటి మీద ఫోకస్ పెట్టడం వలన ప్రభువును సంతోషపెట్టే అవకాశము తగ్గిపోతుంది. పెళ్ళి కాని వారికి ఈ ఇబ్బంది ఉండదు. అంటే అర్థం ఏంటి? పెళ్ళి చేసుకోవద్దు అనేది కాదు దాని ఉద్దేశం. కానీ ఆ మాట అంటాడు తర్వాత పౌలు గారు, అది కంపల్సరీ కాదు. అయితే మీరు ఎందుకు చేసుకోకూడదు అనే విషయాన్ని కూడా ఆయన లేఖనాల ద్వారా రాయిస్తాడు. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, లేఖనాల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మన ఫోకస్ అంతా ఆయన మీద ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈ లోకపు నటన ముగిసిపోతుంది కాబట్టి. ఎందుకు ఆయన మీద ఫోకస్ పెట్టాలి? ఎందుకు దేవుణ్ణి సంతోషపెట్టాలి, క్రీస్తు వారిని సంతోషపెట్టాలి అని అంటే, కాలము సంకుచితమైంది కాబట్టి కదండి. కాలము సంకుచితం, నేరో అయిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ కాలం ఇంత మిగిలింది అనుకోండి, రోజులు గడుస్తున్న కొద్దీ ఏమైపోతుంది? నేరో అయిపోతుంది కదా. నేరో అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. సమయము ఉండంగానే, అందుకనే లేఖనాలు చెల్లిస్తుంది, సమయము ఉండంగానే మీరు చేయాల్సింది ఈ లోకపు నటన ముగియకముందే, కాలము మన జీవితాలలో అయిపోకముందే మీరు ఈ విధంగా ఉండండి. ఇది మీకు ప్రయోజనకరము, ఇది మీకు మేలు చేస్తుంది. ప్రభు సన్నిధాన వర్తనులై ఉంటారు, ప్రభు సన్నిధిని అనుభవించేవారిగా, ప్రభు మార్గంలో నడిచేవారిగా. వీటి మీద ఫోకస్ పెట్టకండి. ఎందుకు? పరిశుద్ధతను అవి పాడు చేస్తాయి అనే మాట మనం అక్కడ చూస్తాం. ఎక్కడ చూస్తాము? అదే 34వ వచనంలో, పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు, పవిత్రంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఒక మార్గం ఏంటి అని అంటే, వేరే వేరే విషయాల మీద ఫోకస్ పెట్టకండి. భర్తను సంతోషపెట్టే విధంగా, భార్యను సంతోషపెట్టే విధంగా ఈ విషయాల మీద, లోక సంబంధమైన విషయాల మీద ఫోకస్ పెట్టడం వలన మన ఫోకస్ మిస్ అయిపోతాం. ఎవరినైతే సంతోషపెట్టాలో వారిని సంతోషపెట్టే అవకాశం మిస్ అయిపోతాం. మన ఆలోచనలు డిస్ట్రాక్ట్ అయిపోతాయి కదా. మన ఫోకస్ మారిపోయినప్పుడు మనం ఏమైపోతాం? అపవిత్రురాండ్రమై పోయే అవకాశం ఉంది, అపవిత్రంగా జీవించే అవకాశం ఉంది. అలాంటప్పుడు సమస్య ఎవరికి? అలాంటప్పుడు ప్రాబ్లం ఎవరికి? మనకే కదా. మీ ప్రయోజనం నిమిత్తమే అని అంటున్నాడు. మనకు మేలు కలగడానికి ఇదంతా ఎందుకు? మనకు మేలు కలగడానికి, మన ఫోకస్, మన ఆత్మీయ జీవితము డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి, వేరు మార్గంలో వెళ్ళకుండా ఉండడానికి, నామకార్థంగా ఉండకుండా ఉండడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి చెయ్యాలో మీ ముందు ఉంచబడు దేవుని లేఖనాలు, ఏమి చేయకూడదో మీ ముందున్న, ఎవరిని సంతోషపెట్టాలో ఎవరిని సంతోషపెట్టకూడదో మీ ముందు లేఖనాలు ఉన్నాయి అని దేవుడు మనకు దృష్టాంతరములుగా ఈ విషయాలన్నీ రాయించాడు. ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరిని సంతోషపెట్టకూడదు.
దేని మీద ఫోకస్ పెట్టాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి, ఏది అవసరము ఏది అనవసరము, ఈ విషయాల గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎవరి నిమిత్తమో? మన నిమిత్తమే. ఎందుకు? పవిత్రంగా జీవించాలి కాబట్టి, పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి, మన ఫోకస్ అంతా ఆయన మీద ఉండాలి కాబట్టి, మనము పిలువబడిందే నిత్య జీవానికి వారసులు అవ్వడానికి కదండి. కాలము సంకుచితమైపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆ సూచనలన్నీ నెరవేర్చబడుతున్నప్పుడు, అది జరగడము కంపల్సరీ అని అనుకున్నప్పుడు, మనము చేయాల్సిన పనులు, మన ఫోకస్, మన సమయము దేని మీద వెచ్చించాలి అనే లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. ఎందుకు? ఈ లోకపు నటన, లోకంలో ఉన్నదంతా నటన కదండి. ఈ లోకపు నటన అని రాయబడింది. లోకంలో ఉన్నదంతా ఏదో అవసరం నిమిత్తము ఆయా సమయాలలో మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం కదా. ఎవరి మధ్యలో అయినా కానీ, భార్య భర్త దగ్గర కానీ, భర్త భార్య దగ్గర కానీ, బిడ్డలు తల్లిదండ్రుల వద్ద కానీ, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి, ఏదో ఒకటి కోరుకునే, ఏదో ఒకటి కదా మేలును కోరుకునే ఒక నటన. అంటే నటిస్తూ ఉంటే ఏదో పొందుకోవడానికి, ఏదో మనకు మేలు కలిగేలా, మనము సాటిస్ఫై అవ్వడానికి, మనము సంతోషించడానికి, ఎదుటి వారి మెప్పును కోరుకోవడానికి. కానీ దేవుడు వాక్యం అలా మాట్లాడట్లా. ప్రభువు నిమిత్తమై ప్రభువును సంతోషపెట్టే పని చేయాలి. ఇది పవిత్రమైన జీవితం కదా. మనల్ని రక్షించుకున్నది ఆయన, మనము ఆయనలో ఏర్పాటు చేయబడ్డాము, ఆయన ద్వారా ఈ లోకంలోకి వచ్చాము, తిరిగి ఆయన వద్దకే వెళ్ళాలి. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇలా ఉండాలి అని అంటే మన ఫోకస్ మారిపోవాలి, మన ఆలోచన విధానం మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి. మనం సంతోషపెట్టవలసిన వారిని సంతోషపెట్టాలి. ఈ లోకపు నటన ముగిసిపోతుంది, గతించిపోబోతుంది. కాలము సంకుచితమైంది. ఆ విషయాన్ని పేతురు గారు కూడా మాట్లాడతారు. 2 పీటర్లో, పేతురు రాసిన 2వ పత్రికలో 3వ వచనాన్ని చదువుతాను. 3 నుంచి 3వ అధ్యాయంలో 10 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు చదివితే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును కదండి. భూమి ఆకాశములు ఏమైపోబోతున్నాయి? మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి కదండి. మహావేంద్రముతో లయమైపోతున్నాయి, అవి కాలిపోబోతున్నాయి, రవులుకోబోతున్నాయి, గతించిపోబోతున్నాయి కదా. మనకు కనిపించేదంతా కూడా పర్మనెంట్ కాదు, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, అది కూడా గతించిపోబోతుంది. అయితే ఏం చేయాలి? పవిత్రంగా జీవించే ప్రయత్నం చేయాలి కదా. నీతి ఎక్కడ నివసిస్తుంది? నీతిగా జీవించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కొత్త భూమి కొత్త ఆకాశంలో అక్కడ నివాసం చేయాలి. మనం అక్కడ నివాసం చేయాలి అని అంటే ఇక్కడ నా ఆలోచన విధానము, నా ప్రవర్తన, నా జీవిత విధానము మారిపోయి ఉండాలి. నేను సంతోషపెట్టే వాళ్ళు వేరు, వాళ్ళు నేను అనుకున్నట్టు సంతోషపెట్టే వాళ్ళు కాదు. లేఖనాల ద్వారా సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి. ఎవరు? క్రీస్తు వారిని. ఎందుకు? ఆయన మన రక్షకుడు కదా. ఆయన మన రక్షకుడు. మనల్ని రక్షించింది మనిషి కాదు. నరకము నుంచి తప్పించింది మనుషులు తప్పించలే మనల్ని కదా. క్రీస్తువారు తప్పించారు. క్రీస్తువారి ప్రణాళిక చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున మనం ఈ లోకానికి వచ్చాము. ఆయన చిత్త ప్రకారం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, క్రైస్తవుల మీద ఉంది, ఆయనను వెంబడించే వారి మీద ఉంది. ఎందుకు? లోకపు నటన. ఈ లోకము త్వరలోనే కదా, సూచనలన్నీ మనకు తెలుసు, అన్నీ కూడా మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి, నాశనమైపోబోతున్నాయి. అయితే నేను నిత్యత్వంలోకి వెళ్ళాలి అని అంటే నీతిమంతులు మాత్రమే అందులో నివాసం చేస్తారు.
కదా. నిత్యత్వములో లేకపోతే కొత్త భూమి కొత్త ఆకాశంలో ఎవరు నివాసం చేస్తారు? నీతిమంతులు. ఇది మనకు అర్థం కావాలి. పరిశుద్ధంగా జీవించడం తప్ప క్రైస్తవుని ముందర వేరే మార్గం లేదు. నిజమే, వెంటనే పరిశుద్ధత రాదు. కానీ దీనిని మనం ఏమని నేర్చుకునే ప్రయత్నం చేశాము? ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటున్నాం కదా. ప్రోగ్రెసివ్గా అది వచ్చేది, వెంటనే రాదు. దినము మన ఎదుట ప్రతి సందర్భంలో కూడా 2 మార్గాలు ఉంటాయి. మనం చేసుకోవడం, దేవుని మార్గమా నా మార్గమా, దేవుని చిత్తమా నా చిత్తమా. దేవుని చిత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పరిశుద్ధత, నా చిత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అన్హోలీ లైఫ్. ఆయన చిత్తంలో అయితే పరలోక రాజ్యము నిత్యత్వము, నా చిత్త ప్రకారం అయితే నిత్య నరకము కదా. ఇదే కదా దేవుడి లేఖనాలు మాట్లాడుతున్నాయి. అవి అన్నీ కూడా లయమైపోయేటివే కదా. 2 తిమోతిలో కూడా ఒక మాట అంటాడు. 2 తిమోతిలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాను. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు కదా. లేఖనాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. ఒక ఆర్మీలో జాయిన్ అవుతున్నాం, గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాం కదా. జాయిన్ అవుతున్నప్పుడు, ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నేను ఎవరిని సంతోషపెట్టాలి? ఎవరి కొరకు యుద్ధం చేయాలి? ఎవరి ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అవ్వాలి? నేను ఎవరైతే నన్ను జాయిన్ చేసుకున్నారో కదా, చీఫ్ కమాండర్ కావచ్చు, లేకపోతే గవర్నమెంటే కావచ్చు, ఎవరి ద్వారా అయితే నేను ఆ ఉద్యోగంలో చేరానో వాళ్ళని సంతోషపెట్టాలి కదండి. వాళ్ళను మాత్రమే సంతోషపెట్టాలి. కానీ నేను ఉద్యోగంలో చేరి నేను ఇంకొకరిని సంతోషపెడతాను, వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తాను అని అంటే కుదరదు. ఉద్యోగంలోంచి తీసేస్తారు. లేఖనాలు అవే సెలవిస్తున్నాయి. మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో అదే అంటున్నాడు, తను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని, ఈ లోకంలో చిక్కుకొని, కుటుంబంలో లేకపోతే బరువు బాధ్యతల్లో చిక్కుకొని, మిగతా విషయాలలో, లోకంలో ఉన్న విషయాలలో మనము చిక్కుకొని పోయి, మనల్ని ఎవరైతే ఈ దండులో చేర్చుకున్నారో, లేకపోతే క్రైస్తవురాలుగా మనం ఎవరి ద్వారా అయితే మార్చబడ్డామో ఆయనను సంతోషపెట్టకుండా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే, ఈ లోకంలో మనం చిక్కుకొని పోతే, నా ఆలోచన చొప్పున, నా ఆశ చొప్పున నేను సంతోషపెట్టేవారు వేరుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? కిరీటము దొరకదు, నిత్యత్వము దొరకదు కదా. లేఖనాలు రాయబడ్డాయి, కిరీటం దొరకదు. ఎందుకు? నియమము ప్రకారమే పోరాడాలి, నియమము ప్రకారమే జీవించాలి, లేఖనాల ప్రకారమే బ్రతకాలి. ఇది దేవుని లేఖనాలు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. నాకు నీకు కిరీటం రావాలి అని అంటే నేను, నువ్వు, మనము సంతోషపెట్టే వాళ్ళు ఒకరున్నారు. మనల్ని రక్షణలోకి నడిపించిన వారు ఒకరున్నారు కదండి. ఆయనను మాత్రమే సంతోషపెట్టాలి. ఆయన మార్గములో నిలిపిన వాడు ఒకడున్నాడు, ఆయనను మాత్రమే సంతోషపెట్టాలి. మనిషి సంతోషం కొరకు కాదు మనం జీవించాల్సింది. ఆటోమేటిక్గా మనుషులు సాటిస్ఫై అవుతారు. మన జీవితము దేవునికి అంగీకార యోగ్యముగా ఉన్నప్పుడు మిగతా పరిస్థితులన్నిటిని కూడా ఆయన సెట్ చేస్తాడు. మిగతా వాళ్ళందరినీ కూడా సమాధానపరిచే కార్యక్రమము ఆయన చేస్తాడు. అందరూ కూడా సంతృప్తిగా జీవించే అవకాశం ఉంది. మొదటగా చేయాల్సింది, ఎవరైతే మనల్ని దండులో చేర్చుకున్నారో ఆయనను సంతోషపెట్టాలి కదా. లేఖనాలు ఇలాగే పనిచేస్తాయి, వేరే విధంగా పనిచేయవు కదా. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా పనిచేయడు. ఇదే లేఖనాలు, ఇదే మాట ఉంది. ఇదే అధ్యాయంలో, తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతాను. 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు
కదా, తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు, తన లేఖనాలకు విరోధముగా ఏది చేయడు. అది ఆయన క్యారెక్టర్ అది కదా. లేఖనాలు ఒక మాట చెప్పి ఆయన ఇంకొకలా ప్రవర్తిస్తే లేఖనాలను ఏ విధంగా నమ్ముతాం? అందుకని ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కాదు. అనేక ప్రామిసులు చేస్తుంటాం, మనుషులకు దేవునికి కూడా అనేక ప్రామిసులు చేస్తూ ఉంటాం, కానీ అలా ప్రవర్తించాం, అలా జీవించాం. ఎందుకు? మన స్వభావం అది కాదు. మన స్వభావము ఆల్రెడీ మొదటి నుంచి మన స్వభావము అడామిక్ నేచర్ మనది, ఆదాము స్వభావం అది లోపల ఉంది. అట్లాగే అది పోయేంత వరకు మనము నమ్మదగిన వారముగా జీవించే అవకాశం లేదు కదా. మనం అపనమ్మకంగా జీవిస్తాం. మనం దేవునితో అనేక నియమాలు లేకపోతే అనేక ప్రామిస్ చేస్తుంటాం, ఆయనకు అనేకమైన వాగ్దానాలను చేస్తుంటాం. అయ్యా ఇక మీదట ఇలా ఉంటాను, అయ్యా ఇక మీదట ఇలా ఉంటాను, ఇలా వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఇలా జీవిస్తాను, లేఖనాలను చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను. అనేకమైన వాగ్దానాలు లేకపోతే అనేకమైన కమిట్మెంట్స్ ఆయనకు మనం ఇస్తూ ఉంటాం. తప్పు కాదు, కానీ నెరవేర్పు దిశగా వెళ్ళడం అనేది ప్రాముఖ్యం. తప్పు చేస్తాం, ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయినా తిరిగి లేవడం అనేది ఆయన కోరుకుంటాడు కదా. పడిపోయినప్పటికీ తిరిగి ఆయనతో మళ్ళీ సంబంధాన్ని కొనసాగించడం అనేది ఆయన కోరుకుంటాడు. అలాంటప్పుడు మాత్రమే మనం పవిత్రంగా జీవించే అవకాశం ఉంది. అలాంటప్పుడు మాత్రమే పరిశుద్ధతలో ఎదిగే అవకాశం ఉంది కదా. లేఖనాల గురించే నేను మాట్లాడుతున్నాను. ఆయన తన స్వభావానికి విరోధముగా పని చేయడు. లేఖనాలు ఏవైతే రాయించాడో, నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇది చెయ్యాలంటే అవి చెయ్యాలి, వేరే ఆప్షన్ లేదు, షార్ట్ కట్స్ లేవు, నిత్యత్వానికి షార్ట్ కట్స్ లేవు కదా. అందుకనే సమయం ఉండంగానే అంటున్నాడు, కాలము సంకుచితమైపోతుంది, ఈ లోకపు నటన ముగియపోతుంది. మనం ఎంతవరకు ఈ లోకంలో ఉంటామో మనకు తెలియదు. ఈరోజు ఉండి రేపు ఉండకపోవచ్చు, కానీ ఆ సమయంలో మనం సంతోషపెట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నట్లయితే, మనకు ఇవ్వబడిన ఈ సమయంలో మనం క్రీస్తు వారిని కాకుండా వేరే వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఒకవేళ ఈరోజే చివరి రోజు అయితే మనం ఎక్కడికి వెళ్తాం కదండి. లేఖనాలు ఖచ్చితంగా సూటిగా ఆయన తన స్వభావానికి విరోధముగా పని చేయడు. దేవుణ్ణి పవిత్రత, పరిశుద్ధత ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు క్రైస్తవుల నుంచి. ప్రోగ్రెసివ్గా వెళ్ళడానికి కనీసం ఈ రోజు నుంచి నెక్స్ట్ లెవెల్లోకి ఒకేసారి పరిశుద్ధత రాదు. పరిశుద్ధంగా జీవించలేం. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు కదా. నీతిమంతుడు ఒక్కడు లేడు. ఏదో విధంగా తప్పిపోతూనే ఉంటాం, కానీ సరి చేసుకుంటూ పరిశుద్ధతలో ఎదగడం అనేది ఆయన కోరుకుంటాడు. ఎందుకు? లోకపు నటన ముగియబోతుంది. మహావేంద్రముతో భూమి ఆకాశాలు నశించిపోబోతున్నాయి కదండి. ఆయన తన స్వభావం, అందుకే దేవుని యొక్క స్వభావం ఏంటో మనకు అర్థం కావాలి, లేఖనాల యొక్క స్వభావం ఏంటో మనకు అర్థం కావాలి. ఆయన కూడా చాలాసార్లు మాట్లాడతారు కదా, క్రీస్తు వారు నా మాట గతించదు అని అంటాడు కదా. ఆ భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నా మాట గతించదు. ఆయన మాట గతించదు. సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు కదా. పేతురు గారికి ఆ విషయం అర్థం. పేతురు గారు అదే మాట అంటాడు 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో. ఇదొక మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము యోహాను సువార్తలో 6వ అధ్యాయం 68వ వచనంలో చాలామంది శిష్యులు అనేకులు 66 నుంచి చూస్తే 66వ వచనం నుంచి చదివితే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళుతామో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను కదా. చాలామంది మనకి ముందు వచనాలలో చూస్తే క్రీస్తు వారు కొన్ని లేఖనాలు చెప్తాడు. ఎవరు నా శరీరము తిని నా రక్తము తాగని వాడి నిత్య జీవానికి వారసుడు కాడు అని చెప్పుకుంటూ కొన్ని లేఖనాలు చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది ఇది ఎలా సాధ్యమవుతుంది, ఆయన మాటలు నచ్చలా చాలామందికి. అనేక మంది రాయబడింది కదా, కొంతమంది కాదు, అనేకులు వెనుక తీశారు. అనేక మంది తప్పిపోతున్నారు. దేవుని మాటలను విని, దేవుని లేఖనాలను విని తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వాక్యం దగ్గరికి రావడానికి ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఆయన మాటలు హృదయాన్ని నొప్పిస్తాయి. లేఖనాలు మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తాయి. ఏ ఒక్కరికి కూడా సరిచేయబడడం అనేది ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సరిచేయబడడం, పరిశుద్ధంగా జీవించడం. లేకపోతే నిత్యత్వానికి వెళ్ళలేం. లేకపోతే నిత్య నరకంలో యుగయుగములు కాలిపోవలసిందే.
ఆ బాధ మనం తట్టుకోలేమని ఆయన అనేకమైన కొన్ని మాటలను, కొన్ని కఠినమైన మాటలను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. అనేక మంది తప్పిపోయారు, అనేక మంది ఆయన మాటలు విని వెనక్కి వెళ్ళిపోయారు, క్రీస్తుని వెంబడించలేకపోయారు. కానీ మిగతా వాళ్ళ గురించి కూడా అంటున్నారు, అయ్యా మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని 12 మందిని అడిగితే, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీ వద్దనే నిత్య జీవపు మాటలు ఉన్నాయి, నువ్వు మాత్రమే మార్గము సత్యము జీవము, నువ్వు మాత్రమే మమ్మల్ని నిత్యత్వానికి తీసుకుని వెళ్తావు. ఎక్కడికి వెళ్ళగలం? మేము ఎక్కడికి వెళ్ళలేమండి. ఆయనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన లేకుండా మనం బ్రతకలేం, ఆయన లేకుండా మనం నిత్యత్వానికి వెళ్ళలేం. ఆయన కనికరం లేకపోతే మనం ఇంతకాలం ఇలా ఉండగలిగే వారమో కాదో మరి కదా. ఆయన అనేక మేలులు చేస్తున్నప్పుడు ఆయనను సంతోషపెట్టాలి, అనేక పరిస్థితుల్లో మనకు చాలిన దేవుడిగా ఉన్నప్పుడు ఆయనను కదా సంతోషపెట్టాలి అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఈ లోకపు నటన ముగియబోతుంది, మీ ఫోకస్ మారాలి. ఒకరిని మనిషిని సంతోషపెట్టడం కాదు, దేవుని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధతలో ఎదిగే అవకాశం ఉంది. పరిశుద్ధత దేవునికి ఇష్టమైనది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలన్నది ఆయన యొక్క ఉద్దేశము. క్రైస్తవ్యం అంటే పరిశుద్ధులుగా దినదినము మారుతూ ఉండడము, రూపాంతర అనుభవంలోకి వెళ్ళడము, సరిచేయబడము, తప్పును తెలుసుకొని మళ్ళీ చేయకుండా ఉండడము, మనుషులను కాకుండా దేవుని సంతోషపెట్టడము. ఈ విషయంలో మనము ఎదిగే ప్రయత్నం చేద్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.